హీరో ధనుష్ ఒక లీగల్ కేసులో ఇరుక్కున్నాడు. అదేంటంటే తెనాండల్ ఫిల్మ్స్ బ్యానర్ పైన ఒక సినిమా చేయాలని ఒప్పుకున్నాడంట. అందుకని అడ్వాన్స్ తీసుకున్నాడు. అలాగే ఈ సినిమాలో కింగ్ నాగార్జున, ఎస్జే సూర్య లాంటి వారికి కూడా అడ్వాన్స్ ఇప్పించాడట. అతడే దర్శకత్వం, హీరోగా చేయాలి. కానీ ఇప్పటి వరకు ఆ సినిమాను పూర్తి చేయలేదు. పైగా స్క్రిప్ట్ కూడా మారుస్తామన్నాడంట. ఆ మార్చినటువంటి స్క్రిప్ట్ ఇంతవరకు ఇవ్వలేదు. దానికి సంబంధించి ఆ సంస్థకు చెందినటువంటి నిర్మాత ఏ చిదంబరం ఈయనకి లీగల్ నోటీసులు పంపించారు. దానికి సంబంధించి ఆ నిర్మాణ సంస్థ ఏమంటుందంటే, తాము దాదాపు 20 కోట్ల వరకు ఖర్చు చేశాము. ఈ ప్రాజెక్టులో ధనుష్తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున, అక్కినేని, ఎస్జే సూర్య వంటి బడా స్టార్స్ కూడా నటించాల్సి ఉంది. వారికి అడ్వాన్సుల రూపంలో భారీ మొత్తంలో చెల్లించామని, కానీ ధనుష్ సినిమాను పూర్తి చేయకపోవడంతో ఆ డబ్బు వృధా అయిందని వారు పేర్కొన్నారు. ఈ పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయకుండా ధనుష్ ఇతర సినిమాలకు కాల్ షీట్లు ఇచ్చారని, దీనివల్ల తమ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిందని లాయర్ నోటీసులో పేర్కొన్నారు. జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి తక్షణమే 20 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, లేని పక్షంలో తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్మాణ సంస్థ హెచ్చరించింది. అయితే ఈ వివాదంపై ధనుష్ ఇప్పటి వరకు ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. మొన్న ఇడ్లీ కడాయి అనే ఒక సినిమాలో కూడా నటించాడు. ఆ సినిమా కూడా కొంచెం ఆర్థికంగా నష్టపోయింది. సినిమా అయితే మంచి పేరు సంపాదించుకుంది, కానీ ఆర్థికంగా నష్టపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో దీని మీద ఇంకా ధనుష్ ఎటువంటి ప్రకటన చేయకపోయినా తమిళ సినిమా పరిశ్రమ మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంటుంది. ఈ విషయంలో ఎంతో కొంత న్యాయం చేసే అవకాశాలు ఉంటాయి. లేదు అనుకుంటే ధనుష్ మళ్ళీ సినిమా చేయడానికి అయితే ఒప్పుకోవాలి. అంతకుమించి ఇంకొక మార్గం లేదు.